బాలానందం పిల్లల ప్రపంచం ప్రేక్షకులకు శుభోదయం. నేటి ప్రత్యేకత కార్యక్రమంలో భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖాధి మంత్రి అయిన మౌలానా అబ్దుల్ ఆజాద్ గారి వర్ధంతి. ఆయనకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. భారతదేశం యొక్క మొట్టమొదటి విద్యాశాఖాధి మంత్రి మౌలానా అబ్దుల్ ఆజాద్ గారు. ఈయన కాలంలో విద్యాశాఖ ఎంతో అభివృద్ధి చెందింది. ఏ విద్యాశాఖాధి మంత్రి చేయలేనంత గొప్పగా ఈయన పనిచేశారు. అందువలన ఈయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఆజాద్ గారు నవంబర్ 11, 1888 సంవత్సరంలో సౌదీ అరేబియా దేశంలోని మక్కాలోని ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు గొప్ప పండితులు. ఆజాద్ గారి తండ్రి చిన్నతనంలోనే మరణించడం వలన తల్లి సంరక్షణలోనే పెరిగారు ఈయన కుటుంబం 1911లో కలకత్తా నగరంలో స్థిరపడ్డారు. ఈయనకు భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. ఈయన 1912 సంవత్సరం ఆల్ హిలాల్ అనే దినపత్రికను స్థాపించారు. ఈ పత్రికలో స్వాతంత్ర సంగ్రామం గురించి, బ్రిటిష్ పరిపాలన గురించి తీవ్రంగా వ్యాఖ్యానాలు చేస్తూ వ్యాసాలు రాసేవారు. ఈ పత్రికను బ్రిటిష్ వారు నిషేధించారు. 1915లో ఆల్ బలాగ్ అనే పత్రికను స్థాపించారు. దీనిలో కూడా బ్రిటిష్ పరిపాలన తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ముఖ్య నాయకులైన గాంధీ గారు, నెహ్రూ గారు యొక్క ఇతర స్వాతంత్ర సమరయోధుల గురించి వ్రాసేవారు. ఈ పత్రికను కూడా నిషేధించడమే కాకుండా ఆజాద్ గారిని కొన్ని సంవత్సరాల పాటు జైలులో నిర్బంధించారు. ఈయన జైలు జీవితం గడిపేటప్పుడు గాంధీ గారు మరియు నెహ్రూ గారితో పరిచయం ఏర్పడి స్వాతంత్ర సమరంలో పాల్గొనడం మొదలుపెట్టారు. ఈయన 1925 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. భారతదేశ చరిత్రలోనే అతి చిన్న వయసులో, సుమారుగా 35 సంవత్సరాల వయసులోనే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అప్పటిలో ఒక గొప్ప సంచలనం రేకెత్తించింది. ఈయన గాంధీ మరియు నెహ్రూలతో పాటు కలిసి ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఈయన 1940 నుంచి 45 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఈయన ముస్లిం అయినప్పటికీ జాతీయవాదం, భారతదేశం అంటే చాలా మమకారం ఉంది. ఈయన కాంగ్రెస్ వాది. మహమ్మద్ అలీ జిన్నాతో తీవ్రంగా విభేదించేవారు. మన దేశం నుంచి పాకిస్తాన్ వేరుపడటం అనే విషయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆజాద్ మొత్తం మీద 10 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడిపారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి మంత్రివర్గంలో మొట్టమొదటి విద్యాశాఖాధి మంత్రిగా నియమితులయ్యారు. ఈయన విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో భారతదేశ విద్యా వ్యవస్థను అభివృద్ధి దిశలో పయనింపచేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈయన ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేశారు. ఈయన కాలంలో స్కూల్ విద్యను ఉచితంగా అందించారు. ఈయన విద్యామంత్రిగా ఉన్న సమయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ను బెంగళూరులో స్థాపించారు. అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈయన కాలంలోనే దేశంలోని సుప్రసిద్ధమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలను స్థాపించారు. అంతేకాకుండా అనేక శాస్త్ర సాంకేతిక పరిశోధన ప్రయోగశాలను కూడా స్థాపించారు. ఈయనకు సాహిత్య అకాడమీలను మరియు లలిత కళల యొక్క అకాడమీలను కూడా స్థాపించారు. విద్యాశాఖాధి మంత్రిగా ఉంటూ ఆ శాఖకు గొప్ప ఘనతను తీసుకొచ్చారు ఈయన అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఈయన తర్వాత వచ్చిన విద్యా మంత్రులలో అంత గొప్పగా రాణించిన వారు ఎవరూ లేరు సుమా. ఈయన చేసిన దేశ సేవకు, విద్యాసేవకు గుర్తింపుగా 1992లో మరణించిన తర్వాత భారతరత్న అవార్డుని ఈయనకు ప్రదానం చేశారు. ఈయన 1958వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున పరమపదించారు. భారతదేశ విద్యా వ్యవస్థ ముందుకు నడిపించిన వారిలో ఈయన అగ్రగణ్యుడు. ఈయన జయంతిని మనం నేటి ప్రభుత్వం విద్యా దినోత్సవంగా జరుపుతున్నారు. ఈయన చేసిన దేశ సేవ, విద్యాసేవ మన భరత జాతి యొక్క ప్రజలు ఎప్పుడూ మరవలేరు. జై హింద్. ఈ వ్యాసాన్ని మనకు పంపించిన వారు కేలం ఆదినారాయణ గారు, గౌరవ అధ్యక్షులు, చిన్న విజ్ఞాన వేదిక, పల్నాడు జిల్లా. వీడియో ఎడిటింగ్ మరియు నిర్వహణ శ్రీమతి కల్లమడి లక్ష్మీసాయి, అనంతపురం.